తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల తొలి కోడింగ్ అకాడమీ సంస్థల ఆలయంలో కొట్టుమిట్టాడుతుంది. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో సరైన సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకు కోడింగ్ అకాడమీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లా మోయినాబాద్ లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కోడింగ్ అకాడమీలో ప్రస్తుతం 540 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సులను అభ్యసిస్తున్నారు. రాస్బెర్రీ పై ఫౌండేషన్, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో మోయినాబాద్ క్యాంపస్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అప్గ్రేడ్ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సుల బోధనకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు సిబ్బందిని, ప్రత్యేక క్యాటరింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సరైన అనుమతులు, టీచింగ్ ఫ్యాకల్టీ, సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా గందరగోళంగా ఈ కోడింగ్ అకాడమీ 2021లో ప్రారంభమైంది. పాఠాలు చెప్పే సిబ్బంది లేకపోవడంతో క్లాస్ రూముల్లో, ల్యాబొరేటరీల్లో బోధన సరిగ్గా జరగలేదు. మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 2021-2022 ఏడాదిలో ఈ కోడింగ్ పాఠశాలల్లో 240 మంది విద్యార్థులకు గాను కేవలం 5 సిబ్బంది పనిచేశారు. 2021లో కోడింగ్ అకాడమీని ప్రారంభించిన సందర్భంలో 240 మంది 6 నుంచి 9 తరగతి విద్యార్థులు, 240 మంది డిగ్రీ కళాశాల విద్యార్థులకు కోడింగ్ బోధించేందుకు 3 కోట్ల చొప్పున ఒక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎలాంటి కరికులము, ఏర్పాట్లు, అనుమతులు, సిబ్బంది లేకుండా కోడింగ్ అకాడమీ కొనసాగడంతో బోధనా పరంగానే కాకుండా అన్ని రకాలుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2023లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ సంస్థలతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా స్వచ్ఛంద సంస్థలు కోడింగ్ అకాడమీ బలోపేతానికి సహకరించడానికి ముందుకు వచ్చాయి. ఇక్కడ అప్పుడు ముందు మాకున్నదని స్కూల్కి వచ్చిన, ఇక మాకున్నప్పుడు స్టడీస్ అన్ని బాగుండే. ఇక మా అక్క వెళ్ళిపోయినాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయిన ఉండే. ట్రాన్స్ఫర్స్ అయినప్పటి నుంచి స్టడీస్ కాలేవు. మమ్మీ వాళ్ళు ఒకసారి వచ్చినుండే, నన్ను తీసుకెళ్ళిపోదాం మీ హాస్టల్ నుంచి అని. అయితే మేడం వాళ్ళు ఆపిరు పోకుండే క్లాస్ అయితే అని. అయితే మమ్మీ వాళ్ళకి నచ్చాక తీసుకెళ్లిపోతున్నారు. మమ్మీ నుంచి ఒక 1 మంత్ బ్రిడ్జ్ కోర్స్ చెప్పారు. ఇక బ్రిడ్జ్ కోర్స్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయని అందరు మేడం వాళ్ళు ఫస్ట్ సెకండ్ లెసన్ చెప్పారు అంతే. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుందనుకున్న కోడింగ్ అకాడమీలో విద్యార్థులు ప్రస్తుతం సమస్యలతో సావాసం చేస్తున్నారు. తమకు సరిగ్గా విద్యా బోధన జరగడం లేదని, ఒకే హాస్టల్లో బాలురు బాలికల్ని కలిపి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో శంకర్పల్లిలో ఉండే తమను మోయినాబాద్కు తరలించడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు. బాలికలు సరైన బాత్రూంలు లేవని, పరిశుభ్రమైన వాతావరణం లేదని, ఇలాంటి వాతావరణంలో చదువుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉన్నాయి, వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. ఈ హాస్టల్ నుంచి మన హాస్టల్ తోలియండి. ఎట్లయితే స్టడీ బాగుంది కానీ ఫుడ్ అల్లో ఇట్లా బాగాలేదు. డైలీ రైస్ పెడుతున్నారు. ఉంటుంది, ఏం బాగాలేదు. వాటర్ కానీ ఫుడ్ అయినా స్టడీ అన్ని బాగుండే. టీచర్స్ మా టీచర్స్ కానీ ఇక్కడ వాటర్ బాగాలేవు. ఫుడ్ కూడా అంత బాగానే పెడుతురు కానీ వాళ్ళు ఇష్టం వచ్చింది పెడుతురు, సరిగ్గా ఉడకట్లే రైస్. ఫస్ట్ హాస్టల్ అక్కడ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయింది. అక్కడ బస్ దిగిరికి రావడానికి 2 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. నడిచి వచ్చేసరికి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది, దానికి ఇబ్బంది అవుతుంది. కాగా కోడింగ్ అకాడమీలో పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి వెల్ఫేర్ కోడింగ్ అకాడమీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశమని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అన్నారు. కోడింగ్ అకాడమీతో పాటు మ్యూజిక్ స్కూల్స్, స్పోర్ట్స్ అకాడమీ, లా కళాశాల, పీజీ కోర్సులను కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఈ కోడింగ్ అకాడమీని మూసివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 4 నెలల నుంచి ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. కోడింగ్ అకాడమీలో విద్యార్థులకు కొత్త ల్యాప్టాప్లు, కనీసం బూట్లు కూడా ఇవ్వలేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఆరోపణలు చేసే కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో తలమానికమైన ఈ అకాడమీ అలా శిథిలావస్థకు చేరుకున్నది. విద్యార్థుల బాధలు వింటే నిజంగా దుఃఖం వస్తూ ఉన్నది. ఈ మారుమూల అటవీ ప్రాంతాల నుండి
పేద విద్యార్థుల్లో మెరికల్ లాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాల్లో వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి మరి ఈ కాలేజీకి తీసుకురావడం జరిగింది. ఆనాడు బోర్డు అప్రూవల్ తీసుకొని ఈ అకాడమీస్ ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారి హయాంలో. ఈ కోడింగ్ అకాడమీ కాదు, మరి స్పోర్ట్స్ అకాడమీస్, మ్యూజిక్ స్కూలు, ఇంకా ఎన్నో కొత్త పీజీ కోర్సులు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫ్యాషన్ కాలేజ్ పెట్టడం జరిగింది, లా కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టిన ఈ కోడింగ్ అకాడమీ ఇవాళ మూతపడే ప్రమాదం ఉన్నది. 4 నెలల నుంచి విద్యార్థులకు ఇంటర్మీడియట్ అంటే 7th, 8th, 9th స్కూళ్ళల్లో ఆ క్లాసుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా లేరు. మొత్తానికి తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామంటున్న కాంగ్రెస్ పాలనలో కోడింగ్ అకాడమీలో వసతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం చొరవ చూపుతుందో లేదో చూడాలి.